ఎండిపోయిన గర్భాలను తెరుస్తున్నాడు. ఓ ఇప్పుడే యేసు నామములో ఎడమ పక్కన భుజములో వస్తున్న నొప్పి యేసు నామములో బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడే నీ పేరు సుశీల, దేవుడు నిన్ను తాకుతున్నాడు యేసు నామములో. ఇప్పుడే వెంకటలక్ష్మి, నీ పేరు వెంకటలక్ష్మి అని పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేసాడు అనుకుంటున్నావా? నేను నీతో ఉన్నాను, నేను నీతో ఉన్నానని నేను రూఢిపరిచే సమయం వచ్చింది. రేకేతే మేకేరే బాబా. ఓ మనుషులు నిన్ను విడిచిపెట్టేసిన ఇప్పుడే ప్రసాద్, ఎవరా ప్రసాద్? నేను నిన్ను వచ్చే నెల 5వ తారీఖు లోపల నిన్ను గొప్ప గనుడిగా నిలిచబోతున్నాను. నేను అభివృద్ధి అయిపోతున్నాను. ఐ పవర్ ఓ రకారా బాబా బాబా రేఖాల రమల రబలబా రక సండ రమల దుర్యా ఆల్బరాత రబా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక అద్భుతమైన మహిమ, ఒక ప్రశస్తమైన మహిమ. ఓ గ్లోరీ, దేవుని యొక్క గ్లోరీ మహిమ తాగుతూ వెళ్తుంది. ఒక స్పర్శని ఆవరిస్తున్నాయి, ఒక బలమైన స్పర్శని ఆవరిస్తున్నాయి. ఎవరికో ఆ వేళ్ళు కీళ్ళ నొప్పులు, ఆ కీళ్ళు నొప్పుల నుండి విడుదల ఇస్తున్నాడు. ఇప్పుడే దేవుడు ఈ రోజంతా విడుదల పరిచర్య. సంతోషంగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోండి. హల్లెలూయా హల్లెలూయా. నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నాడు యేసయ్య. నీ కుటుంబంలో నీ కుమారుని దేవుడు మార్చబోతున్నాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఒక మేలు చూడాలని కోరుకుంటూ వచ్చా. నీ మనవరాలను కూడా దేవుడు ఆస్వాదించబోతున్నాడు. ఇప్పుడే ఆ గుండె, దేవుడు నీ గుండెను బాగు చేస్తున్నాడు. ఇది స్పెషల్గా ఆ కాళ్ళు తొడలో నుంచి ఆ ఎముక కండరాల్లోనికి అనేక నొప్పులతో నువ్వు బాధపడుతూ వస్తున్నావు. నీ కుటుంబాలు 2 కుటుంబాలు ఉన్నాయి. ఆ 2 కుటుంబాలను దేవుడు నువ్వేంటో అర్థం చేసుకుని ఇలా చేయబోతున్నాడు యేసయ్య. కొట్టు చప్పట్లు. ఎస్ ఎస్ ఎస్, ద హోలీ స్పిరిట్. సాక్షి హైదరాబాదు, సికింద్రాబాదు నీకు అప్పగించబోతున్నాడు. ఏ రోడ్ల మీద అయితే ఒంటరిగా 10 సంవత్సరాల క్రితం తిరిగావో, ఏ రోడ్ల మీద అయితే గాయపరచబడి హృదయంతో నలిగిపోయావో, అదే రోడ్ల మీద నిన్ను మహారాణిలాగా నడిపించబోతున్నాడు. వరాలతో నిన్ను వాడుకుంటున్నాడు. ఎగ్జాక్ట్లీ నా మీద ఉన్న అభిషేకం
ఎగ్జాక్ట్లీ నా మీద ఉన్న ఆ తైలం యేసు నామములో పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ హస్బెండ్ కరాబాబాబా. దేవుడు గర్భాలను తెరుస్తున్నాడని నాతో చెప్తున్నాడు. బాబా బారా బాబా బాబా. ఓ అండర్స్టాండ్ లేక, భార్య భర్తల మీద అండర్స్టాండ్ లేక, నిన్ను చేసుకున్న తర్వాత నేను శ్రమలో ఏనాడు సుఖం లేదు, నిన్ను చేసుకున్న తర్వాత నేను నాకు ఇలా అయిపోయింది అనుకుంటున్న ఫ్యామిలీలు అందరితో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీ బంధువులలో ఎవరికి ఉండలేనంత గొప్ప ఐశ్వర్యానికి ఇవ్వబోతున్నాడు. ఏ ప్రవచనం అండి! ఖచ్చితంగా ఇది రిలీజ్ అవుతూ ఆలస్యం, నీ లైఫ్లో మొత్తం మార్చేసే అభిషేకం ఇది. నువ్వేదో 40 రోజులు 20 రోజులు ఒక 2 రోజులు 3 రోజులు ఉపవాస కూటాలు పెట్టి ఉజ్జీవింపజేసే ఇది షూ ప్లేట్ కాదు. ఇది నేను షూ ప్లేట్ని కాదు. షూ ప్లేట్ ఏమవుతుంది చెప్పండి? చిచ్చేసిన కాసేపటికి ఇది జనరేటర్. నీ లైఫ్ మొత్తాన్ని మార్చివేసే నీకేమి తక్కువ కాదు. నువ్వు నీటి ఊటల దగ్గరికి వచ్చావు, ఊటల దగ్గరికి వచ్చావు. ఓ త్రాగు, నువ్వు త్రాగే కొలది నీకు గొప్ప గొప్ప ఐశ్వర్యం నిన్ను పసిగట్టుకుని వస్తుంది. హల్లెలూయా. ఏ హుర్రప ఖతర మలరియాలరా. నా కూతురు ఎందుకు లేచిందో తెలుసా? ఈ ప్రవచనాన్ని రిసీవ్ చేసుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పమంటున్నాడు, నీ గడప, నీ ఇంటి గడపతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ ఇంటి గడప నవ్వుతూ ఉంది దురాత్మలతో. అవమానాలు విని విని, అప్పులు విని విని, ఆ గడపను పట్టుకుని వేలాడుతూ ఉన్న దురాత్మలు సంవత్సరాలు తరబడి, నెలలు తరబడి, ఏళ్ల తరబడి ఈరోజు అంటారు చూడండి, ఇంటిలో వచ్చిన తర్వాత బాగోలేదండి, మరో ఇళ్ళకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? లేదు, నీకు కొత్త ఇల్లు ఇవ్వబోతున్నాడు. ఈ ప్రవచనం కావాలన్న వాళ్ళు కొట్టే చప్పట్లు కొట్టి తీసుకోండి. నీకు ఇంకో ఇల్లు వచ్చేస్తుంది. సుందరుడా, ప్రియమైనవాడా, నా సుందరుడా, ప్రియమైనవాడా. హల్లెలూయా. ఈరోజు ఏమని చెప్పాను? ఈజ్ అ డెలివరెన్స్.
యాక్సిడెంట్ స్పిరిట్ నిన్ను నలిపివేసే మెసేజ్ లీక్ అయిపోతుంది. అప్పుడే నిన్ను నలిపివేసే ఆలోచనల విధానాన్ని ఒక అద్భుత ప్రపంచంలో అడుగెట్టబోతున్నావు. ఎస్ ఎస్ ఒక అద్భుత ప్రపంచంలో నువ్వు అడుగెట్టబోతున్నావు. నేను ఎందుకు వావ్ అన్నానంటే నిన్ను అలా చూడబోతున్నాను. నేను హల్లెలూయా, నిన్ను అలాగే చూడబోతున్నాను. నాతో అంటున్నారు యేసయ్య, అసలు నల్లగని నోటులు నీ ఇంటికి వస్తాయంట. అసలు నల్లగని నోట్లు, నల్లగని నోట్లు, నల్లగని నోట్లు, నల్లగని నోట్లు. ఆ 500 కట్ట ఆ కాగితాలు అలా అలా ఆ కాగితం నుంచి 4-5 వచ్చేస్తాయి అన్నమాట. నీ దరిద్రము, నీ మీద పగబట్టిన నీ గడపలో ఉన్నటువంటి దరిద్రమును వ్రేళ్లతో సహా నీ కళ్ళు పెద్ద చేసుకుని నా పళ్ళు చూడు, నిన్నలా చేయబోతున్నాడు యేసయ్య. వ్రేళ్లతో సహా పీకి పాడైపోతున్నాడు యేసయ్య. హల్లెలూయా. శరీరం ఒడిలిపోతుంది, నా అవయవాలు సహకరించలేకపోతున్నాయి. నేను ఎంతో మందికి సాయం చేశాను, హెల్ప్ చేశాను. అవసాన కాలం వచ్చినప్పుడు నన్ను ఎవరు చూస్తారు? అనుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నాతో, నిన్ను ఎలా చూడబోతున్నారంటే అరికాలకు కూడా మట్టి అవ్వదన్నమాట. అరికాలకు కూడా మట్టి అవ్వదంటే ఈ చెయ్యి ఎంత స్పెషల్, ఈ చెయ్యి ఎంత నున్నంగా తెల్లగా ఉందో అలాగ నీ జీవితం ఉండబోతుందన్నమాట. మంచి ప్రవచనం వస్తుంది. నన్ను కొంతమంది అన్నారు, గట్టిగా చెప్పండి. నీ సంవత్సరం వెళ్ళే కొలది నువ్వు ఇంకా యవనస్తులుగా అయిపోతావు. నీ రోజు గడిచే కొలది కొత్తగా హల్లెలూయా సిగ్గుపడకుండా, ఏమాత్రం అనుమానించకుండా
నా యవ్వన బలం నాకు కావాలనండి. అను హల్లెలూయా. ఆ యవ్వన బలం ఎలా వస్తుందంటే, పక్షి ఎగురుతున్న రెక్కలలాగా నీలోనికి ఇప్పటికిప్పుడే జనరేటర్ ఒకడు అన్నాడంట, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సూపరు, అన్ని చాలా బాగా పెట్టేశారు, కానీ ఆ వీధి చివర ఎదవగోల ఉలోమని అలాగా కాసేపు ఏదో భోజనం చేశాక అలా ఎదరగలుతున్నప్పటికీ దబ 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 అని శబ్దం వచ్చేస్తుంది, కానీ లైట్గా మాత్రం అదిరిపోయింది. అన్నీ బాగున్నాయి, అది ఆ ఒకటే అడ్డవుతుంది. ఒరి ఎరియాదవా, అది లేకపోతే ఏమీ లేదు, ఎలుగు లేదు, ఏమి లేదు. దాని పేరే జనరేటరు. అది అలా అరుస్తున్నప్పుడే, అది శబ్దం చేస్తున్నప్పుడే ఇక్కడ కన్నుల పండుగ వెలుగు వస్తాయి. హల్లెలూయా. నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉర్రకలేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు మహిమను చూడబోతున్నావు. హల్లెలూయా. నీ కన్నీళ్ళు, ఆ ఊటలు, ఆ దారలు అన్నీ ముచ్చాలాగా మారిపోతున్నాయి. ఎస్ కోరుకున్న నీ హృదయంలో ఉన్న 3 కోరికలు దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఇవన్నీ వితిన్ 3 years నుంచి నువ్వు నలిగిపోతూ వచ్చా. ఎస్ ఆర్ నో? ఎస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక భయంకరమైన నింద, గాయము, అవమానం, వాటి గుండా నువ్వు వెళ్తూ వచ్చావు. ఇంకొంచెం 2 నెలల 15 రోజుల్లో యెహోవా ఊట నీ మీద, నీ ఇంటి మీద ప్రకాశించబోతున్నాయి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, యెహోవా దేవుని ప్రవక్తగా మాట్లాడుతున్నాను. నీ బిడ్డ జీవితాన్ని పరిమళ సుగంధంగా మార్చిపోతున్నాడు. ఎస్, కరెక్ట్ కదా? చెప్పు బిడ్డ. ఎస్, కూర్చో. తండల రబా సండల రబా రికండల బరరు రండల రబా సండల రబా రికల రబరరా. ఈ పాట నాకు తప్ప మీకు రాదు. కండక రబ్బా సండల రబా తుండులు రొబులరు రికల మద రండల రక కండరెంబరవు సండల రబా కండల రకో పండల రబా సండాల బారే. హల్లెలూయా. ఇందాక చెప్పానే 3 రోజులు, 4 రోజులు, 40 రోజులు, 50 రోజులు, 70 రోజులు, 100 రోజులు ఉపవాసాలని. అన్ని రోజులు ఉపవాసాలు ఉండి పొందుకున్న కృప, అభిషేకం వితిన్ అని ఓదగానే మొత్తం పొందుకుంటా. నీ లైఫ్ మారిపోతుంది బిడ్డ, నీ నడక మారిపోతుంది బిడ్డ.
లైఫ్ మారిపోతుంది, నడక మారిపోతుంది, స్టెప్ మారిపోతుంది, డ్రెస్ మారిపోతుంది, లైఫ్ మారిపోతుంది, స్టెప్ మారిపోతుంది, పోతుంది దరిద్రం పోతుంది. అనా హల్లెలూయా, నీ పేరు ప్రసిద్ధికి ఎక్కబోతుంది. పక్క వాళ్ళతో చెప్పు, నువ్వు చాలా మంచివాడివి, చాలా మంచిదానివి. నిన్ను అనుకున్నారే, చెప్పు, నిన్ను అనుకున్నారే, అన్ని అబద్ధం. సత్యం జరగబోతోంది. నిన్ను హెచ్చించబోతున్నాడు, నిన్ను హెచ్చించబోతున్నాడు. నేను అలా చెప్పాను, అలా చెప్పండి. నిన్ను హెచ్చించబోతున్నాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. కొందువో హల్లెలూయా. ఇప్పుడు నన్ను ఫెలోషిప్లు అన్ని ఆహ్వానిస్తున్నాయి. మా మీటింగ్కి రండి, మా మీటింగ్కి రండి, మా మీటింగ్కి రండి. ఏమయ్యా ఇసాకు అంతేనా? కరెక్ట్ కదా? నేనేమన్నా అబద్ధం చేయగలవు, కథ మొత్తం అమ్ముకే మహిమంతా తెచ్చు యేసయ్యా. యేసయ్యా హల్లెలూయా. నా పాంప్లెట్లు ఏంటో తెలుసా? నా చిన్నప్పటి నుంచి నా గురించి మాట్లాడుకున్న సెంటర్లో ఉన్న వాళ్ళే నా పాంప్లెట్లు. మీరు ఏ సెంటర్కి వెళ్ళినా ఆ సెంటర్లో అడుగుతారా, ఇలా వెళ్ళండి, మీరు అలాగే వెళ్ళండి, అదే దారి బాబు, వెళ్ళండి, అదే దారి. నేను అప్పుడప్పుడు కొంచెం అసలు ఏమనుకుంటున్నారు జనం నా కోసం అని యేసయ్య అడిగాడు కదా. ఏలియా అనుకుంటున్నారు, ఇర్మియా అనుకుంటున్నారు, అది సంగతి పక్కన నువ్వేమనుకుంటున్నావు? సర్వోన్నతమైన దేవుని కుమారుడు అనుకుంటున్నాను. హల్లెలూయా. ఆ సచివాలయానికి వెళ్తే వాళ్ళు అంటారు, బాబు నీకు నమస్కారం, ఇక్కడ హల్లెలూయా. నువ్వు ఎలా వచ్చావు, ఎలా రావాలి? అబ్బాయికి చోటు ఇవ్వండి. పైకి నేను మాట్లాడుతూ వచ్చాను. ఏంటి అభిషేకాలు చేస్తున్నావు? ఏంటి బుధవారం పిల్లలిద్దరిని దేవుడు ఈరోజు రక్షణ పోతున్నాడు. ఈయన ఎవరిని నమ్మడు.
ఉండండి ఉండండి ఉండండి. మంచి విగ్రహాలు ఒకరోజు సడన్గా ఈ కూతురికి మాట పడిపోయింది. ఎంతవరకు అంటే పూర్తిగా మాట పడిపోయింది. అంటే సైకి చేస్తారు కదా, అలా సైకి చేస్తూ ఎన్ని నెల కరెక్టేనా? నెల 15 రోజులు మీ ఊరికి ఇంట్లో కూర్చొని ఉండలేదు. మీరు వెళ్ళని హాస్పిటల్ లేదు, మీరు తిరగని ప్రదేశాలు లేవు. వీళ్ళకి బిడ్డకి ప్రవచనం చెప్పి ఇలానే వచ్చారు. అప్పుడు ఈయన రాలేదు. అప్పుడు ఈ కొడుకు రాలేదు, ఈ కూతురు వచ్చింది. అసలు యేసయ్య దగ్గరికి వస్తే అసాధ్యమైన ఋతువులా, ఎక్కడైతే కంఠం పోయిందో, ఎక్కడైతే నీకు సమస్యలు వచ్చిందో అక్కడే దేవుడు నీకు మరలా కంఠాన్ని తిరిగి ఇస్తాడు.